వెల్కమ్ టు డిఎన్ న్యూస్. ప్రతిక్షణం జనం కోసం. ముందుగా ఏదలాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి వెంకటగిరి గ్రామం నుంచి 2 సమస్యల కోసం మా దృష్టికి వచ్చింది. ఆ సమస్యలు ఏంటి, వాటి యొక్క పరిష్కారం ఏందని ఒకసారి మనం తెలుసుకుందాం. వెంకటగిరిలో ఉన్నటువంటి పెద్ద వెంకటగిరి గ్రామం, అక్కడ చిన్న స్కూల్, ప్రైమరీ స్కూల్ ఉంది. దానికి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని సైడ్ కాలువలు ఉన్నాయి. అది మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో నడుపుతున్నారు. అది మంచి పని కూడా. కానీ దాని మీద, ఆ పనుల మీద కొంచెం ర్యాంప్ లేకుండా ఉండటం వల్ల చిన్న బండి వేశారు. ఆ బండను నడుచుకుంటూ వెళ్తూ పిల్లల బండినా కానీ లేదా పెద్దవాళ్ళ బండినా కానీ చాలా ప్రాణనష్టం జరుగుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని గౌరవ కమిషనర్ గారు, ఏదలాపురం మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీని మీద ఒకసారి దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రధానమైన సమస్య ఏంటంటే, ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ ఇచ్చారు. 2005 రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఇచ్చారు. వాటిలో కొంతమందికి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టుకున్నారు, కొంతమంది అమ్మేసుకున్నారు. మూడవది ఏంటంటే, ఎవరో తెలియకుండా అన్నన్ పర్సన్ని తీసుకొచ్చి వేరే ప్లాట్ని కబ్జా చేసి వేరే వాళ్ళకి అమ్మటం కూడా మా దృష్టికి వచ్చింది. ఎలా సాధ్యం? ఇచ్చిన వాళ్ళకి ప్లాట్ లేదు, కొనుక్కున్న వాళ్ళకి ప్లాట్ లేదు, మూడో వ్యక్తి వచ్చి నాదని చెప్పేసి అంటున్నారు. అలాగే 13వ డివిజన్ 13వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ వైర్ కోటేశ్వర గారి ఆధ్వర్యంలో రీసెంట్గా సర్వే జరిగింది. ఆ సర్వేలో ఆ కౌన్సిలర్ గారి మాటలు ఏంటంటే, ఎవరైతే నిజమైన నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కబ్జా చేసిన నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అతను స్వయంగా అధికారుల ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు. అది చాలా శుభపరిణామం. ఒక వార్డు కానీ ఊరు కానీ లేదా ఒక దేశం బాగుపడాలంటే అలాంటి మంచి కార్యకర్త కానీ లేకపోతే అలాంటి మంచి ఒక నాయకుడిని కానీ ఉంటేనే అది ఏ వార్డు అయినా ఏ ఊరైనా బాగుపడుతుంది. 13వ డివిజన్ కోటేశ్వరరావు గారు అనే వ్యక్తి ఆ అధికారుల దృష్టి వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు, సర్వేకి వచ్చినప్పుడు అలా మాట్లాడటం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే నిజమైన వాళ్ళకే ఎవరైతే దానికి అర్హులో వాళ్ళకే దక్కాలి, కబ్జా చేసుకొని అమ్ముకుపోయిన వాళ్ళు కాదని చెప్పేసి అన్న మాటలు కూడా ప్రభుత్వ అధికారులకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. రెండోది, ఎవరైతే ఇందిరమ్మ స్కీమ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాన్ని తప్పుడు పత్రాలతో అమ్మారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకొని, అది అధికార పార్టీ కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ కానీ, బోత్ పార్టీస్ ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉండాలి. చర్యలు ఉండే విధంగా మా డిఎన్ న్యూస్ వాళ్ళకి ఎప్పుడు వెనకాల ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, దీనికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఆ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బతికున్నారా, చనిపోయారా, ఒకరు చనిపోతే వాళ్ళ పిల్లలు అమ్మారా, లేకపోతే వాళ్ళకి తెలుసా తెలియదు. కొంతమంది కరోనా సమయంలో చాలా మంది ఆ పట్టా పొందిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. వాళ్ళకి ఆ ప్లాట్ ఏడందో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. అదే ఆసరా చేసుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే కావచ్చు, లేదా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులే కావచ్చు, చాలా వరకు తప్పుదారు. దీనిపై పూర్తి విచారణ జరిపి మీకు త్వరలోనే దానిపై ఒక విధి విధానం కానీ అక్కడ ఉన్నటువంటి ప్లాట్ను ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ దగ్గర నుంచి నిజమైన పేదలకు ఇచ్చేవారుగా మా డిఎన్ న్యూస్ వాళ్ళకి ఎమ్మటి ఉంటుంది. కాబట్టి మంచి పరిపాలన అందాలంటే మంచి నాయకుని ఎన్నుకోవాలనే సక్సెస్తో ఏ డివిజన్లో అయినా సరే, ఏ వార్డులో అయినా సరే నాయకుడు మంచిగా ఉంటే అభివృద్ధి అదే విషయం జరుగుతుంది. కాబట్టి ఈ 2 ప్రధాన సమస్యలు, ఒకటి స్కూల్ దగ్గర ఉన్నటువంటి ర్యాంప్ని కూడా అదేసి ఆ స్కూల్ పిల్లలకి, అంటే రెండు స్కూల్ ఉన్నాయి అక్కడ. ఒకటి చిన్న ప్రైమరీ స్కూల్ ఉంది, దాని పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంది. 2 స్కూల్ ఉన్నాయి. కాబట్టి అతి త్వరలో ఆ ర్యాంప్ను వేసి ఆ సైడ్ కాలువ నిర్మాణం చేపట్టాలని మా డిఎన్ న్యూస్ ద్వారా గౌరవ ఏదలాపురం మున్సిపల్ కమిషనర్ గారికి ఈ సమస్యను వినియోగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.